డెజావు అనగా జరిగిందే మళ్ళీ జరిగినట్టు అనిపించడం. ఇలాంటి మూవీ నేను ఇంతకు ముందు చూశాను. వెంకట్ ప్రభు శంభుల మూవీ మన్నాడు తీశారు. ఇది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే ఆ మూవీ జరిగిందే మళ్ళీ జరిగి అక్కడ జరుగుతున్న దాన్ని మళ్ళీ ఎలా ఆపాలి అన్నది మనకు క్లియర్ కట్గా చూపిస్తారు. సినిమా చూస్తున్నంతసేపు కన్ఫ్యూషన్గానే ఉంటుంది, కానీ మనకు కొత్త అనుభూతినిస్తుంది. ఇది కూడా సేమ్ అలానే ఉంది, కానీ ఉన్న వ్యక్తులను మళ్ళీ అపోజిట్ విల్లాలో కూడా సేమ్ ఉన్నట్టుగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. జీవా ప్రియా భవానీ శంకర్ చాలా బాగా యాక్ట్ చేశారు. జీవా గారు సినిమాలన్నింటినీ ఒక సస్పెన్స్ జోనర్లో ఉన్న వాటిని మాత్రమే ఎంచుకుంటున్నారు ఈ మధ్య. సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అన్నదాని మీదనే ఆధారపడి ఉంటుంది. గుడ్, బాగానే ఉంది, కానీ చివరకు డబుల్ రోల్ చూపెట్టి సస్పెన్స్ వదిలేశారు. పార్ట్ 2 కోసమే కావచ్చు. విల్లాలో డార్క్ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అని చూపెడితే ఇంకా క్లియర్గా ఉండేది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఏం జరిగింది అని మనకు చూపెడతారు, కానీ అక్కడ నేను తనను చంపేస్తా అని విక్టిమ్ అనుకునేసరికి ముందుగానే వెళ్ళి చంపేసి వస్తాడు. అది మనకు క్లియర్గా చూపించారు, కానీ తను నేను ఎప్పుడు వెళ్ళి చంపానన్నది అనేది మనకు క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. మరియన్ విగ్రహానికి అక్కడ జరుగుతున్న దానికి ఏం సంబంధం ఉందో అది మనకు క్లారిటీ ఇవ్వలేదు. సో డైరెక్టర్ గారి కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ మనకు కొన్ని క్వశ్చన్స్ని అలానే వదిలేశారు. సో గైస్, మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఒకవేళ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి.